రైట్ ఏపీ రాజకీయాల గుంటూరులో ఇప్పుడు హై డ్రామా నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనతో గుంటూరులో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ఆఫీస్ పై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ ఇవాళ జగన్ పరామర్శించేందుకు గుంటూరు బయలుదేరారు. రైట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం లైవ్ విజువల్స్ లో జగన్ బయలుదేరారు గుంటూరుకు. మరి కాసేపట్లో ఆయన గుంటూరులోని సిద్ధార్థ్ నగర్ కు చేరుకుంటారు. అక్కడ అంబటి నివాసంలో జరిగిన దాడి దృశ్యాలన్నింటినీ కూడా పరిశీలిస్తారు. జగన్ టూర్ తో గుంటూరులో హై టెన్షన్ నెలకొని ఉంది. మరి కాసేపట్లోనే ఆయన గుంటూరుకి చేరుకోబోతూ ఉన్నారు. రైట్ ప్రస్తుతం నగరంలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. సో ఎవరు కూడా అక్కడ గుంపులుగా ఉండకూడదు, ర్యాలీలు నిర్వహించకూడదు అంటూ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మనం చూస్తున్నాం తాడేపల్లి గూడెం నుంచి భారీ కాన్వాయ్తో చూడొచ్చు. జగన్ కార్ అక్కడ ముందుంది, వెనక కార్యకర్తలు భారీగా ఆయన వెంట వస్తూ ఉన్నారు. జగన్ టూర్తో పలువురు వైసీపీ నేతలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు కూడా అందించారు. గుంటూరులో అంతా కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. గత 3-4 రోజులుగా గుంటూరు అంతా కూడా అట్టుడికిపోతోంది. అంబటిపై జరిగిన దాడి తర్వాత ఒక్కసారిగా గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంతకు ముందు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. అయితే అంబటి అరెస్టు తర్వాత మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది. ఇప్పటికే ధ్వంసమైన అంబటి ఇంటిని, ఆఫీస్ని చాలా మంది వైసీపీ నేతలు వచ్చి పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. సో ఇప్పుడు గుంటూరులో ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు గుంటూరులో కొనసాగుతూ ఉన్నాయి. జగన్ టూర్తో ఇప్పటికే వైసీపీ నేతలు చాలా మందికి పోలీసులు నోటీసులు ఇచ్చున్నారు. సెక్షన్ 30 అక్కడ అమల్లో ఉంది కాబట్టి ఎక్కువ మంది గుంపులుగా ఎవరు ఉండటానికి వీల్లేదు అని అంటూ పోలీసులు ఇప్పుడే హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు. చూస్తున్నాం ర్యాలీ ముందుకు కదులుతోంది. భారీ కాన్వాయ్తో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు చేరుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో తాడేపల్లి నుంచి ఆయన గుంటూరుకి బయలుదేరారు. వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయని తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలంతా. ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ కక్షతోనే అరెస్టులు జరుగుతున్నాయంటూ ఇదివరకే వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం జగన్ టూర్ నేపథ్యంలో గుంటూరు తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్లే రహదారి అంతా కూడా వైసీపీ కార్యకర్తలతో నిండిపోయింది. పోలీస్ ఆంక్షలు ఇంకా అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. దీంతో భారీగా అక్కడ పోలీసులను కూడా మోహరించారు. చూడొచ్చు కాన్వాయ్ వెనక వెళ్లడానికి సిద్ధంగా రోడ్డుకి ఇరువైపులా కూడా జగన్ కార్యకర్తలు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే చాలా మంది కార్యకర్తలు ఆయన కాన్వాయ్ వెంట గుంటూరు బయలుదేరారు. దీంతో ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ముందే ఉంచిన పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు. మొత్తం గుంటూరు అంతా కూడా ఆంక్షల మధ్య ఉంటోంది. హై వోల్టేజ్ టూర్గా మనం దీన్ని చెప్పొచ్చు. గుంటూరు అంతా కూడా ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ టూర్తో ఇప్పుడు చాలా మంది వైసీపీ కార్యకర్తలు బయటకు వచ్చారు. గుంటూరులో ఆయనను వెనక ఉండి వెళ్ళడానికి, ఆయనని చూడ్డానికంటూ కూడా భారీగా కార్యకర్తలు 2 వీలర్స్లో తరలి వస్తూ ఉన్నారు. వెనక చూడొచ్చు కాన్వాయ్ కూడా భారీగా ఉంది. మరి కాసేపట్లోనే గుంటూరుకి చేరుకోబోతున్నారు వైఎస్ జగన్. పోలీసులు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. సెక్షన్ 30ని అక్కడ అమలు చేస్తున్నారు. ఎవరు కూడా గుంపులుగా ఉండొద్దు అని అంటున్నారు. అలాగే ర్యాలీలు కూడా నిర్వహించడానికి పోలీసులు అక్కడ ఆంక్షలు విధించారు. సో ఇప్పటికే కార్యకర్తలందరినీ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. కీలకమైన వైసీపీ నేతలకు పోలీసులు నోటీసుల్ని కూడా జారీ చేసి ఉన్నారు. ఇక గుంటూరులో సిద్ధార్థ్ నగర్ వైపు అంబటి ఇల్లు ఆఫీస్ ఉన్న ఆ సరౌండింగ్స్ ఏరియా అంతా కూడా బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేశారు. అక్కడ రాకపోకలను నియంత్రిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ పని ఉండి ఎవరైనా సామాన్యుడు అటువైపు వెళ్లాల్సి ఉంటే ఇవాళ కాస్త వాయిదా వేసుకోవాల్సిందిగా, అలాగే వేరే మార్గాలు ఏమన్నా ఉంటే వాటిని చూసుకోవాల్సిందిగా కూడా పోలీసులు ముందుగానే చెప్పి ఉంచారు. సో
ప్రస్తుతం సిద్ధార్థ నగర్కు వెళ్లే రూట్లన్నీ కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. పోలీసులు బ్యారికేడ్లను మొత్తం ఏర్పాటు చేసేశారు. చూడొచ్చు, వైఎస్ జగన్ కాన్వాయ్ ముందుకు కదులుతోంది. భారీ ఎస్కాట్ మధ్యలో వైఎస్ జగన్ గుంటూరుకి వెళుతూ ఉన్నారు. అంబటి ఇల్లు అలాగే ఆఫీస్ మొన్న టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నాయకులంతా కూడా ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. అందులో భాగంగా క్షమాపణ చెప్పమని చెప్పి అంటే ససేమిరా అనడంతో ఒక్కసారిగా కార్యకర్తలు దాడి చేశారు అనంటూ గల్లా మాధవి లాంటి నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి కనుక క్షమాపణ చెప్పి ఉంటే ఇంతటి పరిస్థితి వచ్చేది కాదు అంటున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అంబటి అరెస్ట్ జరగడం, తనని రిమాండ్కు తరలించడం, ఆ తర్వాత వైసీపీ నేతలు అందరూ కూడా ఆఫీస్ అలాగే అంబటి ఇంటిని అందరూ కూడా పరిశీలించుతూ వస్తూ ఉన్నారు. ఇవాళ అందులో భాగంగానే వైఎస్ జగన్ కూడా గుంటూరుకి తరలి వెళుతూ ఉన్నారు.